మీ అందరికీ తెలుసు కనై మర్డర్ కేసు, సెన్సేషనల్ మర్డర్ కేసు మనకి 14/10/2018 రోజు మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దాంట్లో మనం SC/ST కంటెంట్స్, కాన్స్పిరసీ, మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ అండ్ అబెట్మెంట్ కింద మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని త్వరలోనే ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇందులో కూడా టోటల్గా 8 అక్యూజ్డ్, అందులో A1 ఫాదర్ ఆఫ్ ది 1 year లో సూసైడ్ చేసుకున్నాడు. A2 ఇస్ సుభాష్ శర్మ, అతను హైర్డ్ గన్. A3 ఇస్ అస్గర్ అలీ, A4 ఇస్ మొహమ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ ఇస్ ది బాబాయ్ అవుతారు, A7 ఇస్ డ్రైవర్ అండ్ A8 ఇస్ నదీర్. మీ అందరికీ తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా యాజ్ పర్ ప్రొసీజర్ పకడ్బందీగా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ తో పాటు విట్నెస్ స్టేట్మెంట్ కూడా ప్రాపర్ గా చేయడం జరిగింది. మనం అప్పుడున్న ఐఓ పి శ్రీనివాస్, సిఐ నాగరాజ్, దీనికి మన టిపి రాముడు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. సిడిఓ వీరస్వామి, ఏఎస్ఐ మధుసూదన్, కరెంట్ ఉన్న డిఎస్పీ గారు, కొంతమంది చాలా అంత మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వర్క్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది. దీంట్లో మొత్తం 102 విట్నెస్ స్టేట్మెంట్స్ ని తీసుకోవడం జరిగింది. దీంతో టెక్నికల్ విధంగా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్, ఆడియో ఫుటేజ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది. ఈ జడ్జ్మెంట్ లో కూడా అతనికి డెత్ బై హ్యాండింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా A3, A4, A5, A6 అండ్ A7 అండ్ A8 వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం 11 లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఈ సంవత్సరం మళ్ళా సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్ ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతామని అప్పుడు చాలా మంది ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదండి. పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని అన్ని కేసులు కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ 80% కన్విక్షన్ వస్తుంది. ఇందులో ట్రయల్ నడిచిన సమయంలో కూడా A2 బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రహించి ఏమంటే దానికి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి మొత్తానికి ఎంటైర్ టీమ్ పాత ఎస్పీ కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. The entire credit goes to all the officers who have done the investigation and also the officers who have followed up with the prosecution, especially our current DSP Miguel Goda కూడా చాలా వరకు ప్రాసిక్యూషన్ లో ఫాలో చేయడం జరిగింది. So it's a very good achievement from Nalgonda police and also it is a very good message can be sent. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇటువంటి పెద్ద ఇష్యూస్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మేము బయటపడతామని అపోలో ఉంటే మాత్రం కంపల్సరీగా తప్పు పడతారండి. కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది. మేము కంపల్సరీ కన్విక్షన్ కూడా తీసుకుని వస్తాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.